నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే ఏకదమ్ ఉన్నా. నా పేరు గౌరీ, మీరు చూసేది ఆదర్శి న్యూస్. ఇక ఇలా హెడ్లైన్స్ ఏందో అన్ని చూద్దాం పారి. క్రమశిక్షణతో తింటున్న ఎగ్గిక్కడ కనబడే కొండ ముచ్చులు వారేవా అని అంటున్నారు ముచ్చట చూసిన జనాలు. ప్యూన్ స్థాయి నుండి కంపెనీకి అయ్యిండు సీఈఓగా సారు పట్టుదలను చూసి అక్కడ ఉన్నోళ్ళే అంటున్నారు సూపరు. బలగన్ సింగర్ కి మంచిగా లేదంటే ఆ పానం జరికి ముచ్చటిన్నాక మీరు కూడా చెయ్యి చేతనైనంత సాయం. అభివృద్ధి పని మీద పెట్టిన మీటింగ్ కు రాలేదంటే మన సీఎం సారు గిదేం పద్ధతి అని అంటున్నారు సభకు వచ్చిన జనాలు. మళ్ళా మన దగ్గర షురు అవుతున్నదంటే అదేదో కొత్త రోగం. ఇక ముచ్చటిన్నాక పబ్లిక్ అవుతున్నారు ఆగం. బిర్యానీకి కూడా ఉన్నది ఓ మంచి ఏటీఎం. మద్రాసులో చేసిరంట మరి గిసొంటి ఉపాయం. చలో ఇక ఇలా మన అదర్ న్యూస్ లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఇక చూసినాక నాకైతే మస్తు అనిపించింది. గట్లనే ముచ్చట షురు చేసే ముందుగానే చెప్తున్నా, ఇప్పుడు వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అది పద్ధతి అంటే, అది పనితీరు అంటే. మనుషులకు లేని ఆలోచన కొన్నిసార్లు మూగ జీవులకు వస్తాయి. అవు ఇది నేనన్నమాట కాదు, చాలా మంది అన్న ముచ్చట్లే. అవు క్రమశిక్షణ అంటే ముందుగా మనకు యాదకొచ్చేది మూగ జీవాలే. ఇక ముచ్చట్లు ఆగిన కాడికి చాలు గాని అసలు ముచ్చట ఏందో చెప్పమంటారా? చలో మీరే చూడురి. ఇక ఈడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, ముచ్చట షురూ చేసే ముందుగానే చెప్తాన్నా, ఇప్పుడు గా వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్ నడుస్తుంది. అది పద్ధతి అంటే, అవు అది కదా పనితీరంటే. మనుషులకు లేని ఆలోచన కొన్ని పార్లు మూగ జీవాల గిట్లొస్తాయి. అవు ఇది నేనన్నమాట కాదు, కానీ చాలా మంది అన్న ముచ్చట్నే. అవు క్రమశిక్షణ అంటే ముందుగాల మనకు యాదకొచ్చేది మూగ జీవాలే. కావాలంటే ఈ వీడియో మీరే చూడుర్రి. మొన్నైనా మన హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా అకోలా జిల్లా బస్టికేగడి తాలూకా కోతడి అనే ఊళ్ళ పండుగ సందర్భంగా భోజనాలు పెడితే అక్కడ అనుకోకుండా కొండ ముచ్చులు గుంపులుగా వచ్చేసరికి ఇక ఆడున్న పూజారి కంగారు పడకుండా ఇక వాటికి కూడా ఇస్తరాకులు వేసి లైనుగా భోజనాలు పెడితే వచ్చి ఆగమాగం చేయకుండా పక్క పొంటి వాళ్ళు ఎట్లయితే కూర్చొని తింటుర్రో ఇక గా తీరు చూసి మంచిగా క్రమశిక్షణతో కూర్చొని ముద్దుగా తిన్నాయి. ఇప్పుడు గా వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. అది పద్ధతి అంటే, అది పనితీరంటే. మనుషులకు లేని ఆలోచన కొన్ని పార్లు మూగ జీవాలకు వస్తాయి అని ఇట్లా చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మొత్తానికి ఈ ముచ్చటంతా మహారాష్ట్ర దగ్గర అయింది. ఇగో గీ జిందగీలా మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దులా. ఎందుకంటారు ఏమో చెప్పలేం, ఎవరి టైం ఎట్లుంటుందో తెలియదు కదా. కాలం కలిసి వస్తే అనుకునే ఎన్ని అవుతాయి కావచ్చు. మనం అదర్ న్యూస్ లో చాలా సార్లు మీకు ముచ్చట చెప్పినాం. గదేందంటే ఇగో కష్టపడాలనే ఆలోచన, సాధించాలనే పట్టుదల ఉంటే ఇక గీ జిందగీలా మనం ఏదైనా సాధించవచ్చు. ఇక గీ ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే అవు మీరు అన్న ముచ్చట వాస్తవమే అంటారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందో చెప్పమంటారు. నేను చెప్పడెందుకు, మీరే చూడురి. ఇగో ఈ జిందగీలో మనం ఎప్పుడు ఎవ్వరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటారా? ఏమో చెప్పలేం, ఎవ్వల టైం ఎట్లుంటదో తెలియదు కదా. కాలం కలిసి వస్తే అనుకున్నవి అన్నైతాయి. మన అదర్స్ న్యూస్ లా చాలా సార్లు ముచ్చట చెప్పుకున్నదే. గదేందంటే ఇగో కష్టపడాలనే ఆలోచన, సాధించాలనే పట్టుదలుంటే ఈ జిందగీలో మనం ఏదైనా సాధించొచ్చని మళ్ళో పారి నిరూపించిండు ఇగో ఇక్కడ కనబడే సారు.
ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇక గీడ కనబడే సారు పేరు చోటు శర్మ. ఇక ఈ సారు హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఓ చిన్న గ్రామంలో ఉంటుండు. అయితే సారుకు కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే ఆలోచన చాలా ఉండేది, కానీ పైసలేమో లేకపాయే. ఇక ఏం చేయాలో తెలియక ఓ దగ్గర చిన్న కంప్యూటర్ సెంటర్ ఉంటే ఇక అందులో ప్యూన్ గా పనిచేసేది అన్నట్టు. ఇక ఇట్లా పని చేసుకుంటా ఒక్క మంచి సాఫ్ట్వేర్ గా పేరు తెచ్చుకుండు. चंडीगढ़ में सेक्टर 22 में छोटी स्पेस कमर्शियल स्पेस जो है रेंट पे ली बच्चे पढ़ाने के लिए। तो फिर वहाँ पे भी पढ़ाते पढ़ाते बच्चे बढ़ते गए, फिर जगह भी हमें और एक्सपेंड करनी पड़ी। फिर 2009 में मैंने आईटी कंपनी शुरू की, तो उसमें भी 5-7 लोगों से शुरू की और उसके बाद जो है ठीक धीरे धीरे करके एक जगह से दूसरी जगह रेंट पे ये करके फिर अपना ही एक स्पेस मोहाली में मैंने परचेज किया और वहाँ पे मेरे पास आज की डेट में अप्रोक्सीमेट 500+ एम्प्लॉई हैं। तो जहाँ पे प्रॉपर हमारा सॉफ्टवेयर डेवलपमेंट का काम है। आज भी मैं कोचिंग करता हूँ, पढ़ाना मेरा पैशन है। అసలు ముచ్చట ఏందంటే సార్ అనుకుంది సాధించాలి అని ఓ దగ్గర చిన్న రూమ్ తీసుకొని అందులో ఒక 60 మందికి కంప్యూటర్ క్లాసులు చెప్పిండు. ఇక సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అందరికి పెద్ద పెద్ద కంపెనీలో కొలువులు వచ్చినాయి. ఇక ఇట్లనే కష్టపడుకుంటూ పోయి ఇగో రోజు 10 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న 2 సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏకదం బాస్ అయిండు. చూసినారుల్లా, కష్టపడాలనే ఆలోచన, సాధించాలనే పట్టుదలుంటే ఈ జిందగీలో మనం ఏదైనా సాధించొచ్చని మళ్ళోపారి నిరూపించిండు యోగిడ కనబడే చోటు శర్మ సారు. ఇగో గీ జిందగీలా మనిషికి సాయం చేసుకోకపోతే ఎట్లా చెప్పుర్రి. ఇక మంచో షేడో ఏ టైంలో ఏమైతుందో తెలియదు. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే మొన్న ఒక నెల రోజుల సంధి ఎక్కడ చూడు ఏ వార్త పేపర్ చూసినా గట్లనే ఏ టీవీ పెట్టినా ఏ సినిమా టాకీస్ చూసినా ఒకటే ముచ్చట, బలగన్ సినిమా ముచ్చట. ఇక ఇప్పుడు సినిమా చూడనోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉల్లా? ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే అలాగా ఆఖరి పాట వాడినోళ్ళు ఒక ఎత్తు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈడ బలగం సినిమాల ఆఖరి పాట వాడిన మొగలయ్య కొమరమ్మల గురించి మాట్లాడుకోని అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు ఏ టీవీలో చూడు, ఏ వార్త పేపరు చూడు, ఏ సినిమా టాకీసు చూడు, ఏ పల్లెలో చూసినా కనబడే సినిమా బలగం. ఈనబడే పాట ఆఖరి పాట. గా ఆఖరి పాట వాడిన మొగులయ్య కొమరమ్మకు ఇప్పుడు చాలా పేరు వచ్చిందిలా. ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ఉన్న వీళ్లను వాళ్ళ కళ చూసిన వేణు అన్న అనే డైరెక్టరు వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చి వాళ్ళ కళను గుర్తించి తెర మీద చూపెట్టిండు. బలగం సినిమా మన మనసుకు ఎంత బాగా నచ్చిందో గట్లనే మొగులయ్య కొమరమ్మ పాడిన పాట మన మనసుకు హత్తుకొని మన కళ్ళ కొంటి నీళ్ళు వచ్చేటట్టు పాడిల్లిద్దరు. ఇక్కడ మేము చెప్పాల్సిన ముచ్చట ఏందంటే మొగులయ్య అనే పెద్ద మనిషి చాలా రోజుల సంధి పానం మంచిగా లేక మస్తుగా తిప్పలు పడుతుండు. ఏందో ఏమో దేవుడు ఏం లేనోళ్ళకే మస్తు తిప్పలు పెడతాడు. పానం మంచిగా చేసుకుందామంటే పైసలు లేకపోయాని మస్తు రంది పెడుతుర్రు. ఇక మంచో చెడో ఇసొంటి కళాకారులు మన దగ్గర ఉండు, అట్లనే మనతోనే ఉండు మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పచ్చు. ఇక ఇప్పుడు ఈ వార్త మన దగ్గర మస్తు తిరుగుతుంది. ఇక కొంతమంది ఎవ్వలకు దోసినట్టు వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు. ఇక మనం కూడా మనకు దోసినంత సాయం చేయాలి, కళాకారులను కాపాడుకోవాలని చెప్తున్నారు ఈ ముచ్చటిన్న నెటిజన్లు. ఇక బ్రేక్ అయిపోయింది కదులా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం పారి. ఇవాళ రాజకీయ ముచ్చట్లు ఏమున్నాయి? గీ ముచ్చట కూడా మాకు తెలియదంటారు, అది కూడా వాస్తవమేలే. ఇవాళ రాజకీయ ముచ్చట ఏందులా, మన నరేంద్ర మోడీ సార్ వచ్చిండు, ఒక పెద్ద సభ పెట్టిండు. ఇక సభకు చాలా మంది నాయకులు వచ్చిర్రు. గట్టని మన దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా అయ్యింది. అంతేనా? ఇంకేమైనా ముచ్చట్లున్నాయా? ఏంది ఉన్నాయా? ఏందబ్బగవి? మరి రాజకీయ ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా లేవా అని అడిగినప్పుడే మీకు అనుమానం కలగాలి. ఏమున్నాయి ఇలా రాజకీయ ముచ్చట్లు? ఇక ఏ వార్తా పేపర్ చూడు, ఏ టీవీలో చూడు ఒకటే ముచ్చట. ఇలా మన తెలంగాణకు నరేంద్ర మోడీ సార్ వచ్చిండు. ఇక ఈ ముచ్చట మీద మనం మాట్లాడుకోవాల్సిన్నది అని ముందేళ్ళైతే ఈ సార్ మాట్లాడినట్టు పారి. ముఖ్యమంత్రి గారు చాలా కూడా రెడీ చేసిన ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒక దేశ ప్రధాని
ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 11,360 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రికి ఏం పని బయటపెట్టు, నీ షెడ్యూల్ ఇవ్వాలా, నీ షెడ్యూల్ బయటపెట్టు, ఏం పనుంది నీకు ఇవ్వాలా, ఏం పీకుడు పనుంది నీకు ఇవ్వాలా. ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తావు నువ్వు, కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం అభివృద్ధి చేస్తలేని విమర్శించే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి, నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నువ్వు ఎందుకు రాలేదు, దేనికోసం రాలేదు, మీకోసం వేడి చేస్తాం మేము, నువ్వు వస్తావు అనుకున్నాం. కానీ అభివృద్ధి నిరోధకంగా నువ్వు మారిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది. హాగు ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇలా మన నరేంద్ర మోడీ సారు తెలంగాణకు వచ్చి కొన్ని అభివృద్ధి పనుల మీద శంకుస్థాపన చేసిండు. ఈ హైవేలు పెంచుడు గట్టని ఇంకోటి ఇక గట్టని ఇలా మన సికింద్రాబాద్ దగ్గర వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పచ్చ జెండా ఊపిండు అన్నట్టు. ఈ అభివృద్ధి పనులు అయిపోగానే ఇక ఎమ్మటకి పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక సభ పెడితే ఇక ఒక సభలో మాట్లాడినప్పుడు ఇక సార్ ఏమంటున్నాడంటే भ्रष्टाचारियों के खिलाफ लड़ना चाहिए कि नहीं चाहिए? देश को भ्रष्टाचार से मुक्त करना चाहिए कि नहीं करना चाहिए? इतना ही बड़ा भ्रष्टाचारी हो कानूनी कदम उठाने चाहिए कि नहीं उठाने चाहिए? भ्रष्टाचारियों के खिलाफ कानून को काम करने देना चाहिए कि नहीं करने देना चाहिए? और इसलिए ये लोग तिल मिलाए हुए हैं, बौखलाहट में कुछ भी किए जा रहे हैं। कुछ दिन पहले तो ऐसे कई राजनीतिक दल को अदालत में चले गए, कोर्ट के पास पहुंच गए थे कि हमें सुरक्षा दो, ये हमारे भ्रष्टाचार की किताबें कोई खोले नहीं, कोर्ट के पास गए. ఇక్కడ మనం మొత్తానికి మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇగో ఇవాళకి సభ పెడితే ఇక సభలో కాడ ఒక సీటు ఖాళీ ఉన్నది. ఇక మనకు ఆ సీటు ఎవరి కోసం పెట్టినట్టు ఏంది అని ఆలోచన చేయకుండ్రి. హాయిగా సీటు మన సయాన తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ కోసం పెట్టిందట. అగో ఈ బీజేపీ పార్టీ సభ దగ్గర ఈ బీఆర్ఎస్ పెద్ద సార్కు సీట్ వేసుడు ఏంది ఏం కథ అని పరిశీలన కాకుర్రి. ఏదో మాట వరుసకు గట్లనే వేసిళ్ళు. అగో ఇదే ముచ్చట ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సార్కి యోగిత రండి సారు అని చెప్పినా కూడా ఇక మన సార్ మరి ఏం పనులు ఉన్నాడో ఏమో తెలియదు కానీ సారు మీటింగ్ అయితే పోలేదట. ఇక మీటింగ్ అయిపోయిన వాళ్ళు చూసినారు సభకు రమ్మని ఆహ్వానం పంపిస్తే ఇక ఇవ్వాలి ఏం పనులు ఉన్నాయి మరి ఎందుకు రాలేదు ఏందో తెలియదు కానీ ఇక మేము మంచో చెడో సన్మానం కూడా చేద్దామని చెప్పేసి ఇక బండి సంజయ్ సార్ చెప్పుకుంటూ వచ్చాడు. అగో సరే ఇక ఇప్పుడు రాజకీయం అన్నప్పుడు కొట్లాటలు పంచాయతీలు అయితేనే ఉంటాయి. కానీ ఇప్పుడు అభివృద్ధి పనిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు గడికి పోవాలి, మంచి చెడు మాట్లాడాలి. ఇక అంతేగాని ఇట్లా పోకుంటే మర్యాద దక్కుతుందా? అగో ఎంతైనా గాడు ఉన్నది మన ప్రధానమంత్రి, దేశానికి పెద్ద సారే. ఇక గట్లా పోకపోతే ఇదే మర్యాద అని ఇక ముచ్చటిన నెటిజన్లు అంటున్నారు. అగో ఇక ఇలా గమ్మత ముచ్చట ఏంటంటే ఇక ఎన్నెలు లేదు మన మోడీ సార్ ఇలా తెలంగాణ కొత్తండో లేదు కథ. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఇక ఆ నిరసనని ఈ నిరసనని కథ తొవ్వపోటీ మొత్తం ధర్నాలే చేసిళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి పబ్లిక్ కూడా మస్తు రకాలుగా మాట్లాడుకుంటారు. ఇక ఆఖరికి ఈ ముచ్చటాలు మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఇగో ఇప్పుడు ఈ సభలో మన మోడీ సార్ ఏం మాట్లాడతాడు ఏం కథ అని చాలా మంది చాలా రకాలుగా ఆలోచించడు. కానీ మోడీ సార్ మాత్రం ఇగో మన దగ్గర ఒకటి తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతుంది అన్నట్టుగా పేరు చెప్పనట్టు ఉన్న ముచ్చట ఉన్నట్టుగా మొత్తం చెప్పుకుంటా పోయిట్టు. ఇక ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చూడాలి ఇక మరి లీడర్ల మధ్యలో మాటలు ఏ తిరిగొస్తాయి, గట్టిన పబ్లిక్ మధ్యలో ఆలోచన ఏ తిరగబోతాను అనేది. అసలే రాబోయేది ఎలక్షన్లు. ఇక చూడాలి మరి ఈ రాజకీయ వేడి ఇంకెంత ముందుకు పోతుందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అరే రెండేళ్లు మన అందరిని ఇంట్లో కూర్చుండబెట్టి చాలా మంది పానాలు తీసుకున్న ఒక రోగం పోయింది అనుకుంటే నేను గట్టెట్లా పోతా అని మళ్ళీ మన దిక్కు వస్తున్నది కదా కరోనా పురుగు. ఈ కరోనా పురుగు ఏడికెళ్ళి వచ్చిందో ఏమో గాని పబ్లిక్ నైతే మస్తు తిప్పలు పెడుతున్నది. అరే ఈ గోసలన్నీ తప్పినాయి, జర నిమ్మలంగా లేచి మళ్ళీ పనులు షురు చేద్దాం అనేసరికి ఆగమాగం చేస్తున్నది కదా గీ మాయదార్ రోగం. ఆగో మొన్న చెప్పిన ముచ్చటనే మళ్ళీ చెప్తుంది అని పరేషాన్ కాకుర్రి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది, గదేందో మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం పాండ్రి.
రెండేళ్లు మనందరిని ఇంట్లో కూర్చుండబెట్టి చాలా మంది ప్రాణాలు తీసుకున్న ఒక రోగం పోయింది అనుకుంటే నేను గట్టెట్లా పోతా అని మళ్ళీ మన దిక్కే వస్తున్నది కదా కరోనా పురుగు. ఈ కరోనా పురుగు యాడికేలొచ్చిందో ఏమో గాని పబ్లిక్ ను మాత్రం మస్తు పరేషాన్ చేసుట్లా ముందుంటుంది. అరే ఇక గోసలన్నీ తప్పినాయి, జరి నిమ్మలంగా లేచి మళ్ళా పనులు షురు చేద్దాం అనేసరికి ఆగమాగం చేస్తున్నది ఈ మాయదారి రోగం. ఇక ఒక వారం రోజుల సంది ఎక్కడ చూడు వచ్చి రాని రోగాలు. పబ్లిక్ కి అసలు ఏం సమజ్ అయితే లేదు. ఇక ఇలా ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు వారం రోజుల సంది ఎక్కడ చూడు చాలా మందికి జలుబు గట్లనే జ్వరాలు ఇంట్లో చాలా రకాల రోగాలు వచ్చి సగం మంది దావకాడలనే ఉన్నారంట. గట్లనే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 841 కేసులు కూడా నమోదైనాయి అంట. ఎందుకైనా మంచిది ఓ పబ్లిక్ జర భద్రం. అసలే ఇయ్యాల రేపు రోజులు చక్కగా లేవు, ఏదో ఏమో కాలం మారిన కొద్దీ రోగాలు పెరుగుతున్నాయని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఏదేమైనా జర మీరు మాత్రం ఇక మాస్క్ పెట్టుకొని తిరుగుడో లేకపోతే మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోండి జనాలు. చాలా రోజుల తర్వాత మీకు మంచి గమ్మత్తు ముచ్చట పట్టుకొచ్చిన. అరే చిచ్చా, అగర్ हम हैदराबादी को आए तो पहले बिरयानी खाना बाद में ईरानी चाय पीना. వాహ్ 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 వాహ్, క్యా బాత్ హే. ఇప్పుడు మనం బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. మనకు బిర్యానీ కావాలనుకో ఏం చేస్తాముల్లా, ఓ మంచి బావచ్చికైనా పోతాం. హే నాతో కానిపోనంటే మంచిగా ఫోన్ ఓపెన్ చేసి ఇక స్విగ్గీనో లేకపోతే జొమాటోనో మంచి బిర్యానీ బుక్ చేసుకొని తింటాం. అవుల్లా అంత చెప్పినా కానీ ఏటీఎం బిర్యానీ గురించి చెప్పినా అయ్యో చెప్పలేదా? అయితే ఆలస్యం చేయకుండా చూడురి. ఆగో ఇప్పుడు మనం బిర్యానీ కావాలంటే ఏం చేస్తాములా? ఆగో మన దగ్గర ఉన్న బావాచో లేకపోతే పెద్ద హోటల్ ఎవరిని ఇక గిట్ల కూడా అయితే లేదంటే ఇక కథంగా స్విగ్గీనో లేకపోతే జొమాటోనో ఓపెన్ చేసి ఇక దాంట్లో బుకింగ్ చేస్తాం. కథం ఇక అది ఇంట్లోకి రాగానే కథం కడుపు రెండో తినిపంటాం. కానీ ఇక్కడ చూడుర్రి ఈ ఏటీఎం బిర్యానీ చాలా గమ్మత్తుగా ఉన్నది. అగో గిదేంద్ర ఏటీఎం బిర్యానీ ఏం కథ అని పర్సన్ కాకుర్రి. అగో ఇది నిజమే ఊళ్ళో మద్రాసు దగ్గర గిట్లా చేసిల్లు అన్నట్టు. ఇక ఏటీఎం బిర్యానీ అనగానే ఒకడికి పోవాలి ఇక్కడ ఉన్న అన్నందుడు రే. అగో ఏమో చూస్తాడు అగో ఎసంటి బిర్యానీ కావాలి. ఇక గల్ల వెరైటీలు ఉంటాయి కదా, దమ్ బిర్యానీ అని, చికెన్ బిర్యానీ అని, మటన్ బిర్యానీ. అగో గట్లా చూసుకోవాలి, గల్లు వస్తాలి. ఇక గట్ల వస్తాగానే కథ ఇక ఇది క్యూఆర్ కోడ్ ఒకటి చూపెడతాయి. కథ మన ఫోన్లోకి వెళ్ళి స్కానింగ్ చేసి పైసలు కొట్టాగానే ఓ 2-3 నిమిషాలు ఆగుర్రు అనగానే కథం ఆయన చిన్నగా కింద చేతులు పెడితే కథం డబ్బు వస్తుంది బయటికి. కథం ఇక డబ్బు తీసుకోవాలి, ఇంటికి పోయి కడుపు రెండో తిని పండాలి. అగో గదన్నట్టు ఏటీఎం బిర్యానీ. అవు మంచిగా ఉన్నది కదా. అగో కాలం మారిన కొద్దీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆలోచన చూడుర్రి ఎంత గమ్మత్తుగా అవుతున్నదో. కానీ ఏదేమైనా ఈ ఏటీఎం బిర్యానీ విషయం చాలా గమ్మత్తుగా ఉన్నాయని ఇక చూసిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు మస్తు కామెంట్లు పెడతారు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇగియాల మన అదృశ్యంలో షిట్కు పట్టుకు వార్తలు గట్ల సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటాయి 1-2 చూద్దాం పారి. ఇక్కడ అసలు గురించి ఏందంటే ఇగో మనం ఇంతసేపు చెప్పుకున్నది ఇక దేని గురించి అంటే ఇగో ఈ స్మార్ట్ ఫోన్ గురించి. ఇప్పుడు పిల్లలు చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఇక ఈ సెల్ ఫోన్ లో గట్లనే సోషల్ మీడియాకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పుకుంటే గోరు ముద్దలు పెట్టే రోజుల నుంచి సెల్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు చూపిస్తే తప్ప తినిపించే రోజుల దాకా వచ్చినాయి అన్నట్టు. గట్ల సెల్ ఫోన్ వాడితే ఇక ఎంత ప్రమాదం. గట్లనే పిల్లలు సెల్ ఫోన్ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన తర్వాత ఇక మరి చిన్నతనం ఎట్లా కోల్పోయారు ఏం కథ అని ఒకరు ఎట్లా ఉపాయం చేసిలో ఏమో తెలియదు కానీ ఒక చిన్నది మంచిగా వీడియో చూపెట్టిలో ఒకసారి మీరు అందరు చూడండి.
ఆగో చూసినారులా ఎంత గమ్మత్తుకున్నదా ఆగో గా పొలగాడు సెల్లుపోడుకు తాడు కట్టి సెల్లుపోను గుంజుకపోతా అంటే పొలగాడు దాన్ని ఎమ్మటే పోతున్నాడు కథం జర్ర చూసుకోకుండా ఏమో తాకి కింద పడంగానే మళ్ళీ కథం ఏ గట్ల కాదని చెప్పేసి ఒక లైక్ ఇవ్వగానే ఇక నాకు లైకే కావాలని కింద పడ్డా నాకు దెబ్బలతో సంబంధం లే అన్నట్టుగా పొలగాడు ఇక గట్ల పోతూనే ఉన్నాడు కదా లైకుల కోసం అగో గట్లున్నది ఇప్పుడు ఇవాళ రేపు లైకుల కోసం తిరగతి పొలబడుతున్నారు జనాలు ఆగో ఇది మాత్రం వాస్తవంలా ఆగో ఇవాళ రేపుకి ఇట్లా రోడ్డు ఏమడి పోతా అంటే ఆగో ఏమేం పనులు వస్తున్నాయి ఏం కథ అని చూడకుంటే ఇక రోడ్డు దాటుడు కథ పెద్ద యాక్సిడెంట్లు చేసుకున్నాడు అన్యాయంగా పానాలు పోవట్టే ఆగో కదా అచ్చం అట్లనే చూపెట్టినా కూడా పొరడు మళ్ళా లేచి దాని ఎమ్మటే పోతాను ఫోన్ ఎమ్మటి అగో గట్లనే పోతా అంటే అగో సెల్లు చూసి ఇదేదో పండ్లకి ఏమున్నది ఇక ఆడుకో పొలగా అంటే కథం ఇక ఎమ్మటేగా పైన ఉన్న లేవుల చిన్న పొరగాలు చూసి ఏ గది కాదుగో మనం గీడ ఉయ్యారు గట్లకి పైన చెట్లకి ఆ కోతి కొమ్మచ్చిలే కాటాడదాం దా అనగానే పొలగాడు చాలాసేపు ఆలోచన చేసిండు కథంకు పొలగాడు ఆలోచన చేస్తున్నాడో లేమో ఏ గట్ల కాదు ఇగో యూట్యూబ్ చూడు అది చూడు ఇది చూడు అని సెల్లు పరిశాన్ చేస్తాను కానీ పొలగాడు మాత్రం జర లాస్ట్కి ఆలోచన చేసి చక్కగా పొలగాల కాడికి పోయి మంచిగా గమ్మత్తు ఆట ఆడుకుంటారు ఆగో ఈ వీడియో ఎవరు చేసిలో ఎట్లా చేసిలో తెలియదు కానీ చాలా మంచి చేసిలే అవు ఈ వీడియో చూసి మనం చాలా నేర్చుకోవచ్చు ఇంట్లో ఇక ఇప్పుడు మొత్తానికి వీడియో మన సోషల్ మీడియాలో మస్తు ట్రైనింగ్లు ఉన్నాయి గట్లనే చాలా మంది చూసి చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు ఇవాళ రేపు ఇదే నడుతున్నాయి జమాన్లా అని ఇక ఇట్లా ఈ వీడియో చూసినా పొలగాళ్ళు గట్లనే పెద్దలు చిన్నోళ్ళు జర బాల్యం అన్ని గుర్తు తెచ్చుకొని మంచిగా ఉండాలి నలుగురితో మెదలాలి అవసరం ఉన్నప్పుడే ఫోన్ వాడాలి అని ఇట్లా చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో చలో ఎట్లున్నాయి ఇలా మా నదుస్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే చలో గిసంటి ముచ్చులతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుది మన అమ్మా న్యూస్.